చేస్తాం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. స్వాతి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. అవును ఒక్కడే ఉన్నాడు మిస్ ప్రాబ్లం. అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ కాదు. మీరు స్టార్ట్ చేయండి మేడం అయ్యారు గారు. ఓకే సార్, నా వాయిస్ ఆడబులేనా స్వాతి గారు? వినిపిస్తున్న వాయిస్? ఓకే ఓకే, ఇప్పుడు సిట్ డౌన్, సిట్ విత్ spine straight, okay, with beautiful smile. ఇప్పుడు ఒకటి సారీ, నా పేరు మయూరి అండి. నేను యోగా సింధు ద్వారా ఆర్వేటి 200 hours యోగా ట్రైనింగ్ డాక్టర్ యోగనారాయణ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన దగ్గర శిష్యురాల్ని. ఈ రోజు నాకు ఆపర్చునిటీ వచ్చింది ప్రాక్టికల్ గా చూపించేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా గ్రూప్ నెంబర్ వచ్చేసి 1, గ్రూప్ నేమ్ వచ్చి నిర్వాణ, నా రోల్ నెంబర్ వచ్చేసి 05. ఓకే, ఇప్పుడు సిట్ స్ట్రైట్ and slowly and gently close your eyes. Take a long deep breath and let it go. One more time. Take a long deep breath. Let it go. All our tensions and all. Now, okay, relax facial muscles, relax your shoulders. భుజాలన్నీ కూడా మనకి ఎక్కడ టెన్షన్ ఏం చేయకుండా ఇప్పుడు స్లోగా మన హ్యాండ్స్ ని జాయిన్ చేసి టుగెదర్ మన హార్ట్ దగ్గర తీసుకొచ్చి నమస్కారం తీసుకొచ్చి ఫస్ట్ మనము పతంజలి మహర్షిని తలుచుకుంటూ ప్రార్థన చేద్దాము. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిదానతోస్మి. ఇప్పుడు గురువుని తలుచుకుంటూ గురు ప్రార్థన చేద్దాం. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. ఓకే, ఇప్పుడు భరతమాత మన మదర్ ల్యాండ్ తలుచుకుంటూ ప్రార్థన చేద్దాం. రత్నాకర దౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యం వందే భారత మాతరం, వందే భారత మాతరం. ఓకే, ఇప్పుడు సహజన శాంతి మంత్రం చెప్తాము. ఓం సర్వే ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, స్లోలీ టేక్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. మన రైట్ హ్యాండ్ మణికట్టుని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఓకే, మన చెస్ట్ బాగా ఓపెన్ చేసి వెనక కొంచెం బెండ్. టేక్ ఏ లాంగ్ డీప్ బ్రీత్. మీరు ఎంత తీసుకోగలరో అంతే. అండ్ బ్రీత్ అవుట్, చెస్ట్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. Take a blessings from the Almighty Universe, our gurus, our parents. Take it long, take a breathe in and come back. Okay, slowly release your hands. Bring your hands front. చేతుల ముందు తీసుకొచ్చి మన 2 చేతులు జోడించి, ఓకే, స్లోగా మన చేతులు రెండింటిని రబ్ చేస్తూ
మనం రబ్ చేసినప్పుడు ఒక హీట్ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీని మన ఫేస్, ఆ యొక్క ఎనర్జీ మనకి మనము తీసుకుందాం. ఓకే, హీట్ వచ్చినప్పుడు స్లోలీ అండ్ జెంట్లీ మసాజ్ ఫేస్ మజిల్స్ అండ్ నెక్. ఓకే, స్లోలీ హ్యాండ్స్ ముందుకు తీసుకొచ్చి with a beautiful smile from your heart, from all living, each and every living cells. ఇక్కడ నుంచి ఒక బ్యూటిఫుల్ స్మైల్, మనం స్మైల్ తో ఓపెన్ యువర్ ఐస్ అండ్ లుక్ ఎట్ యువర్ పామ్. నమస్తే. ఓకే, ఇప్పుడు మనము జాగింగ్ స్టార్ట్ చేద్దాము. సో మనందరం నిలబడి స్లోలీ ఉన్న ప్లేస్ తోటి ఫస్ట్ మన కాల్స్ మూవ్ చేద్దాం. బాడీ అంతా కూడా ఫ్రీ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఉన్న చోటనే స్లోలీ షేక్ చేద్దాం మన హ్యాండ్స్ ని. షేక్, వాటర్ స్ప్రింకిల్ చేసిన షేక్ చేద్దాం. షేక్. ఎవరికైతే నీ పెయిన్, బ్యాక్ పెయిన్, హెల్త్ ఇష్యూస్ ఉంటే స్లోగా చేయండి, లేకపోతే కొంచెం ఫాస్ట్ ఉన్న ప్లేస్ లోనే జాగింగ్ స్టార్ట్ చేయండి. అక్కడే బిట్ ఫాస్టర్. షేక్. ఓకే, హ్యాండ్స్ సైడ్ వేసి తీసుకొని షేక్ అప్. షేక్ విత్ బ్యూటిఫుల్ స్మైల్. షేక్ ఫ్రంట్. ఓకే, సైడ్. స్లోలీ సైడ్ వేస్ మూవ్ చేసుకుంటూ వెళ్దాము. Forward, backward. Keep shake your body. And slowly shake చేసుకుంటూ నెమ్మదిగా మొత్తం స్టాప్ చేద్దాం. ఓకే, నా చేతులు కాళ్ళు కూడా ఫ్రీగా ఉంచి క్లోజ్ మూసుకొని కళ్ళు క్లోజ్ చేసి ఒక టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ అబ్జర్వ్. మన ఓకే, ఇప్పుడు జెంటిల్ మూవ్మెంట్స్, మైండ్ఫుల్ మూవ్మెంట్స్ చేస్తూ బాడీని లూజింగ్ చేద్దాము. లూజింగ్ చేయడానికి ఫస్ట్ మనం షోల్డర్ లెవెల్లో మన లెగ్స్ ని అపార్ట్ చేసి మన హ్యాండ్స్ ని రైట్ చేసి అప్కి ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేద్దాం. బాగా స్ట్రెచ్ చేసి బ్రీత్ ఇన్ చేస్తూ మన హీల్స్ కూడా రైట్ చేయాలి. ఒకసారి చూడండి. బ్రీత్ ఇన్ and breathe out slowly. Breathe in, raise your heel, breathe out, slowly go down. Breathe in and breathe out. One more time, breathe in and breathe out slowly. Okay, ఇదే పొజిషన్ లో ఉండి ఇప్పుడు మనం సైడ్ బెండ్ చేస్తాము. Take a long deep breath, hold, slowly your right side bend చేయండి. Breathe out చేస్తూ slowly come back. Again, take a breath. Bend to your left side. Come back. Okay, breathe in. Bend your right side. And come back. Breathe in. Breathe out చేస్తే your left side bend అవ్వండి. Come back. Breathe in. Breathe out చేస్తే your right side bend అవ్వండి. Stay there for 5 counts. 1, 2, 3, 4, 5. Slowly come back. Breathe in. Bend your left side. Stay there.
1, 2, 3, 4 and 5. Slowly come back. Release your hands. ఓకే, మన యోగాసనాలు ఎప్పుడు చేసినా కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఎంత తీస్తున్నాం అంతా కూడా అవుట్ చేసేసాలి. ఎక్కడ హోల్డ్ చేయకూడదు. పర్టికులర్గా ఎక్కడైనా చెప్పినప్పుడే హోల్డ్ చేయాలి. ఓకే, అలాగే మన బాడీ చెప్పింది వినాలి. బాడీని ఎక్కువ పుష్ చేయకూడదు. స్లోగా చేస్తూ ఉండే కొద్ది మనకు వస్తుంది. ఓకే, నౌ లెగ్స్ ని 3 to 3.5 feet విత్ తో అపార్ట్ చేయండి. హ్యాండ్స్ ని కూడా స్ప్రెడ్ చేయండి. ఓకే, నో నువ్వు ఏం చేస్తావంటే ఆల్టర్నేటివ్ టోస్ టచింగ్ చేస్తాం. రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ టోస్, లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ టోస్ చేస్తాం. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ డౌన్. రైట్ మన లెఫ్ట్ లెగ్ పెట్టుకోవాలి. చేయ హ్యాండ్ స్ట్రైట్ గా ఉండాలి. అది ఫిట్ చేస్తాను. చేతులు రెండు కూడా ఒకటే లైన్ ఉండాలి. మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్. ఇన్హేల్, ఎక్సేల్, అదర్ సైడ్. Slowly come back. Exhale. Come back. Exhale. Come back. Inhale and exhale down. Come back. Inhale and exhale down. Slowly come back. సో ఇదే పొజిషన్ లో మనం ఇప్పుడు స్పీడ్ గా చేస్తాము. ఓకే, బెండ్ చేసి మన హెడ్ పైకి లిఫ్ట్ చేయదు, కానీ హ్యాండ్స్ బాగా ఫ్రీగా మూవ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Slowly come back. ఇప్పుడు రూలింగ్ వేస్తే ఇంకొకటి, మన కాల్ ఎపార్ట్ లో నిలబడి మనకు షోల్డర్స్ ఎంత అలానే అంత స్పేస్ ఇచ్చి నిలబడి స్ట్రైట్ గా హ్యాండ్స్ రైట్ చేసి హ్యాండ్స్ బ్యాక్ అవుతాయి. ఎందుకంటే బెండ్ అవుతూ ఇన్హేల్ చేసుకుని ఫోర్స్ గా ఒకేసారి ఎక్సేల్ చేస్తాం. ఓకే, సో ఒకసారి చూడు. ఇన్హేల్, ఎక్సేల్, అగైన్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Okay, slowly come back. Okay, take a long breath and breathe out. ఒకసారి రిలాక్స్ అవుదాము and breathe out. ఇప్పుడు మనకి మన బాడీలో ఉన్న జాయింట్స్ అన్నిటిని కూడా ఫ్రీ చేద్దాము. సో మనకి షోల్డర్ పార్ట్ లోనే మన లెగ్స్ పెట్టి మన హ్యాండ్స్ వచ్చి మన హిప్ మీద పెట్టి సైడ్ మీద ఇలాగ పెట్టి ఇలా నిలబడి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనము నెక్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఓకే, స్లోలీ మనం ఎంతైతే బ్రీత్ తీసుకున్నా అదే స్పీడ్ లో కూడా మన నెక్ మూవ్మెంట్ ఉండాలి. మన చిన్ టు చెస్ట్ ఉన్నది, మన చిన్ అనేది చెస్ట్ తగిలించాలి. ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ గో బ్యాక్, ఎక్సేల్ చేస్తూ కమ్ ఫార్వర్డ్. అగైన్ ఇన్హేల్, మన బ్రీతింగ్ స్పీడ్ బట్టి మన మూవ్మెంట్ ఉండాలి. నెక్ మూవ్మెంట్ స్లోలీ. Inhale, exhale, inhale and exhale. Inhale up, exhale down, inhale up. మనకి నెక్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ చేయండి. Exhale down, inhale up and exhale down slowly. ఇప్పుడు మనం మన నెక్ ని సైడ్ వేస్ తీసుకెళ్తాం. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ఓన్లీ ఫేస్ ఒక్కటే చేయాలి. మనకి పెయిన్ వస్తుంది నెక్ దగ్గర, స్లోగా జెంట్లీగా చేయండి.
ఫీల్ అవ్వండి. ఓకే, మరి ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ సెంటర్, exhale left, inhale center, exhale right, inhale center, exhale left, inhale center, exhale right, ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చి ఇప్పుడు నెక్ రొటేషన్ చేస్తాము. ఇన్హేల్ చేస్తూ మనము బ్యాక్ వెళ్ళినప్పుడు ఇన్హేల్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి వచ్చేటప్పుడు ఎక్సైజ్ చేస్తాం. ఒకసారి చూడండి. ఇన్హేల్, బాగా స్ట్రెచ్ చేయండి. ఎక్సేల్, ఇన్హేల్, యువర్ లెఫ్ట్ సైడ్ నుంచి టర్న్ చేయండి. ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, exhale, inhale, go up, exhale, inhale, and exhale. Okay, ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ చేద్దాం. Inhale, and exhale, inhale up, and exhale down, inhale up, exhale down, one more time, inhale up, and exhale down. ఓకే, ఇప్పుడు సెంటర్కి వద్దాము. ఇప్పుడు మనము ఐ ఎక్సర్సైజ్ చేద్దాము. మన ఐ బాల్స్ ని అప్ డౌన్ చూద్దాం. ఓన్లీ ఐ బాల్స్ ఒక్కటే మూవ్ అవ్వాలి, మన నెక్ అవి ఏం కదలకుండా. ఓకే, అక్కడే నిలబడి. ఓకే, ఆర్ ఐ బాల్స్ పైకి తీసుకురండి. మీరు ఎంతవరకు చూడగలరు అంతే చూడండి. డౌన్, స్లోలీ కింద ఫ్లోర్ ని చూడాలి. అగైన్ అప్, డౌన్, up, down, up, down, up, down. ఓకే, ఇప్పుడు మనము రైట్ టు లెఫ్ట్ చేస్తాం ఐబాల్స్ ని. మన నెక్ ఏం మూవ్ అవ్వకూడదు. ఓకే, ఐబాల్స్ ని టువర్డ్స్ రైట్, మనం ఎంతవరకు చూడగలమో. లెఫ్ట్, again come to middle and left, right, left, right, left, right, left, right, left. ఓకే, సెంటర్కి వచ్చేసి మన ఐస్ తోటి మనం బాల్ ఒక సర్కిల్ గీద్దాం ఐ బాల్ తోటి. ఓకే, అప్, లుక్ ఎట్ అప్, లుక్ ఎట్ యువర్ రైట్, డౌన్, లెఫ్ట్, ఒక సర్కిల్, అగైన్ అప్, ఒక సర్కిల్ అవుతుంది. దీన్ని ఇలాగ కొంచెం మన సర్కిల్ ఫామ్ లో తిప్పుతూ ఉంటాం కళ్ళని, ఐ బాల్స్ ని. ఓకే, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, right, down, left, up, right, down, left, up, right, down, left, up. ఇప్పుడు దీన్ని ఆపోజిట్ లో చేద్దాము. లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి కళ్ళని బాగా టైట్ గా క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం.
Okay, close tightly, widely open your eyes, widely. Again, close your eyes tightly, open widely, tightly, open widely, close tightly, and open widely. Okay, now eyes ని ఒకసారి క్లీన్ చేసుకుని ఒకసారి ఏమీ లేకుండా ఒకసారి స్పీడ్ గా బ్లింకింగ్ చేద్దాం. ఓకే, రెడీ? బ్లింక్ చేద్దాం స్లోగా, స్టార్ట్ చేసుకొని స్పీడ్ చేద్దాం. బ్లింక్ యువర్ ఐస్, బ్లింక్, 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 బ్లింక్. ఓకే, స్లోలీ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ చేస్తే మన ఐ ఎక్సర్సైజ్ చేస్తాము, అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ ఉన్న మజిల్స్ అవి ఎలా ఇదైంది అనేది ఒక్కసారి. ఓకే, ఓపెన్. ఇప్పుడు మన మౌత్, ఓకే టైగర్, మన మౌత్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఓపెన్ యువర్ మౌత్ వైడ్లీ అండ్ టైట్లీ అండ్ క్లోజ్. ఓపెన్, క్లోజ్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. ఓకే, నౌ మన హ్యాండ్స్ కి ఎక్సర్సైజ్ చేద్దాము. ఫస్ట్ మన చేతిని ఫ్రంట్ తీసుకురండి. మన హ్యాండ్స్ అనేది స్ట్రైట్ గా ఉండాలి, మన షోల్డర్ లెవెల్స్ లోనే ఉండాలి. ఓకే, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఓకే, ఇప్పుడు ఇలాగే ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫింగర్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. మీరు ఎంతలా స్ట్రెచ్ చేసి స్లోగా ఫింగర్స్ క్లోజ్ చేస్తూ మనం ఫింగర్స్ క్లోజ్ చేయాలి. ఓకే, మళ్ళీ ఓపెన్ వైడ్లీ అండ్ స్లోలీ క్లోజ్. ఓపెన్ వైడ్లీ, స్ప్రెడ్ యువర్ ఫింగర్స్ వెరీ. ఓకే, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్. ఓకే, ఇప్పుడు చేతిని అలాగే తీసుకొచ్చి సైడ్ కి మనం క్లోజ్ చేస్తూ ఉంచాం కదా మన ఫింగర్స్ అన్నిటి. ఓన్లీ రిస్ట్ ఒకటి మనం మూవ్ చేస్తూ ఉండాలి. ఓకే, క్లాక్ వైజ్ స్లో అండ్ జెంట్లీగా చేయాలి. మనకి అది తెలియాలి ఫీలింగ్ అక్కడ మనం చేసినప్పుడు. ఓకే, క్లాక్ వైజ్ రొటేషన్ యువర్ రిస్ట్ 1 2 3 4 and 5. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ 1 2 3 4 and 5. ఓకే, రిలాక్స్. ఎందుకంటే మనం చేసినప్పుడు మనకి స్ట్రెచ్ అంతా తెలుస్తుంది కదా. ఎవరికైనా పెయిన్ గా ఉంటే కనుక జస్ట్ షేక్ చేయండి, ఇలా ఫ్రీ అవుతాం. ఓకే, ఇప్పుడు మన షోల్డర్ రొటేషన్ చేద్దాము. చేతుల్ని మన ఫింగర్స్ ని షోల్డర్స్ మీద పెట్టి మన హ్యాండ్స్ ని టుగెదర్ తీసుకొచ్చి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. Take a breath in and breathe out. Breathe in, go back, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. ఓకే, ఎల్బోస్ గట్టి కలుసుకో. అలాగే మళ్ళీ ఆపోజిట్ అండి. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఓకే, స్లోలీ. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాము. మన హిప్ ని ఒక హిప్ తో మన సర్కిల్ ఫామ్ చేయాలి. ఓకే, స్లోలీ. 1, మన బాడీ మూవ్ ఓన్లీ హిప్ మూవ్మెంట్ ఉండాలి. 2
3, 4 and 5. ఇప్పుడు opposite. 1, 2, 3, 4 and 5. ఓకే, రిలాక్స్. ఓకే, ఇప్పుడు మనము మన నీస్ స్ట్రెంథెన్ చేయడం చేద్దాం. ఓకే, మన కాల్ రెండు కూడా దగ్గర తీసుకురావాలి. ఒకదాని ఒకటి హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్. మన హ్యాండ్స్ ని మన నీస్ మీద పెట్టి ఇక్కడ నుంచి ఫార్వర్డ్ బెండ్ అండ్ బ్యాక్, bend forward and go back. Okay, bend, go back. Slowly bend, go back. Bend. ఎక్కడ ప్రెజర్ ఇవ్వకూడదు, మన చేతులతో నొక్కేయకూడదు మన నీస్ ని, జస్ట్. ఓకే, ఇప్పుడు ఇదే ఇక్కడే ఉండి మనం రొటేషన్ క్లాక్ వైజ్. 1, 2, 3, 4 and 5. Okay, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4 and 5. No, slowly come back. ఇప్పుడు మనము రిస్ట్ మన యాంకిల్ ఎక్సర్సైజ్, మన కాల్ ని లెఫ్ట్ లెగ్ మన రైట్ లెగ్ పైకి తీసుకుని ఇలా పెట్టి, ఓకే, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు రొటేషన్. 1, 2, 3, 4 and 5. ఇప్పుడు యాంటీ క్లాక్. 1, 2, 3, 4 and 5. ఓకే, ఇప్పుడు టోస్ టక్కింగ్, మన టోస్ వెనక్కి బాగా ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి. మళ్ళీ ప్రెస్ చేసి గట్టిగా బ్యాక్ సైడ్ తీసుకుని రిలీజ్. 1 more time. ఇప్పుడు సైడ్ వేస్ కూడా, సైడ్ బెండ్స్. నో టో సైడ్ బెండ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు అదర్ సైడ్ లెగ్ ని లిఫ్ట్ అప్ చేసి, ఓకే, మన put up, down, up, down, up, down, up, down, up, down, up, down. Rotation. Clockwise 5 times, anti-clockwise 5 times. 2, 3, 4 and 5. Slower. 1, anti-clockwise. 2, 3, 4 and 5. Okay, toes tuck in and tuck out. ఇప్పుడు సైడ్ బెండ్స్. ఓకే, స్లోలీ. ఇప్పుడు మన బాడీ అంతా కూడా, మన జాయింట్స్ అన్ని కూడా లూజ్ అయ్యాయి. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఓకే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు కూడా మనము స్థితికి వచ్చి చేస్తాము. స్థితి అంటే హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, ఫింగర్స్ దానికైతే అటాచ్ అయ్యి, హ్యాండ్స్ టచ్ టు అవర్ బాడీ. 4th వన్ మన దృష్టి వచ్చేసి మన ఐ లెవెల్ ఎక్కడ ఉందో అలా ఫోకస్ చేయాలి. ఇది స్థితి. ఆసనాలు ఎప్పుడు కూడా స్థితి నుంచే చేస్తాము. ఆసనం అయిపోయిన తర్వాత మనం రిలాక్స్ అవ్వడం స్థితిలోకి వెళ్తాం. ఎలా అంటే లెగ్స్ ఏ పార్ట్, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, హ్యాండ్స్ ఫ్రీగా వదిలేసి ఒక టేక్ బ్రీత్ తీసుకుని, లాంగ్ బ్రీత్ తీసుకుని రిలాక్స్ అవ్వి మళ్ళీ స్థితికి వస్తాము. ఓకే, ఇప్పుడు స్థితికి వెళ్దాం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, బాడీ టచ్ టు బాడీ, యువర్ బాడీ, హ్యాండ్స్ టచ్ యువర్ బాడీ. ఓకే, 4th వన్ అవర్ దృష్టి మన ఐ లెవెల్. స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ టు ఫ్రంట్. Okay, join your palms
స్లోలీ ఇన్హేల్ చేస్తూ స్ప్రెడ్ యువర్ ఆర్మ్స్. ఓకే, సో ఇన్హేల్ ఎంతవరకు చేయగలరు అంత. మీరు ఎంత తీసుకున్నారో బ్రీత్ అంతా కూడా బ్రీత్ అవుట్ చేయాలి. స్లోలీ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in and breathe out. Breathe in, last time. Breathe out. స్లోగా అలాగే ఇప్పుడు చేతులను మళ్ళీ సైడ్ తీసుకొచ్చి ఇప్పుడు చేతులు ఫ్రంట్ తీసుకురావాలి. మన థైస్ మీద చేసుకుని ఇప్పుడు స్లోగా హ్యాండ్స్ రైట్ చేస్తే అట్ ద సేమ్ టైం హీల్ కూడా మనం రైట్ చేస్తాం అనమాట. యాంకిల్ స్ట్రెచ్ బ్రీతింగ్. ఓకే, ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ యాంకిల్ ఆల్సో అండ్ ఎక్సేల్ డౌన్. ఎవరైనా కాల్ రెండు కూడా అటాచ్ చెప్పి కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు మీరు కొంచెం. ఓకే, ఇన్హేల్ అప్, heels up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. ఓకే, సో ఇప్పుడు మన హ్యాండ్స్ కూడా మళ్ళీ సైడ్ మన బాడీ దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు రొటేషన్ చేద్దాం, హ్యాండ్స్ రొటేషన్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Okay, ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ క్లాప్. బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఓకే, ఇప్పుడు స్థితిలో తాడాసనకి వెళ్తున్నాం. అంటే లెఫ్ట్ లెగ్ ని అపార్ట్ చేసి అలాగే హ్యాండ్స్ కూడా ఫ్రీగా లూజ్ చేసి టేక్ ఎ లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు దాకా చేసినప్పుడు మన బాడీలో ఎక్కడెక్కడ మూమెంట్స్ ఉన్నాయి, అవి ఎలా ఫ్రీగా మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత స్టిఫ్ గా ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఫ్రీగా అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం వెళ్ళే ఆసన సూర్య నమస్కారాలు చేస్తాము. సూర్య నమస్కారాలు ఎవరు చేయకూడదు అంటే ఎవరికైతే నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, హెర్నియా, ఏమైనా ఇంజూరియస్, రిస్టిక్ అది ఇంజూరియస్ లాంటివి అయ్యి ఉంటే కనుక బెటర్ టు అవాయిడ్. బట్ కొంచెం పెయిన్ ఉంది, అంత సివియర్ బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు ఎవరైనా కూడా స్లోగా అండ్ జెంట్లీగా చేయాలి. ఓకే, ఇది చేయడం వల్ల మనకి ఏంటంటే మనకి హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ అవుతుంది, మన ఫుల్ బాడీ టోన్ అవుతుంది, స్టిమ్యులేట్ కూడా అవుతుంది. ఎందుకంటే మన ఫుల్ బాడీ మొత్తం కూడా మూమెంట్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, మనము సూర్య నమస్కారాలు చేయాలన్నప్పుడు మనము మ్యాట్కి ఒక ఎండ్కి వెళ్ళిపోయి అక్కడికి స్థితికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మ్యాట్కి ఒక ఎండ్కి వచ్చేసేయండి. ఆ ఎండ్ నుంచి మనము ఇప్పుడు మన టోస్ ని టోస్ టుగెదర్, హ్యాండ్స్ అటాచ్ టు బాడీ, ఫోర్త్ వన్ అవర్ దృష్టి. ఓకే, మన దృష్టి వచ్చేసి మనకి ఎదురుగా ఉన్నదాన్ని ఫోకస్ చేయాలి. ఓకే, ఇప్పుడు స్లోగా హ్యాండ్స్ టైట్ చేస్తే రెండు హ్యాండ్స్ కూడా మనము జాయిన్ టుగెదర్, ప్రణామాసనం. ఓకే, టేక్ ఏ లాంగ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. Let it go, all our tensions and all. ఓకే, ఇప్పుడు సూర్యదేవుని మంత్రం చెప్తాము. ఓం ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరిసిజాసన సన్నివిష్టః
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి ధారీ హిరణ్మయి వపుభూత సంత చక్రః. ఓం మిత్రాయ నమః. ఓకే, స్లోలీ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇలా మన నోస్ దగ్గర నుంచి ఇలా పైకి తీసుకొచ్చి మన హ్యాండ్స్ మన చెవి దగ్గరికి వచ్చేలాగా. ఓకే, ఇన్హేల్ చేస్తూ స్లోలీ బ్యాక్ బెండ్. హస్తోత్తానాసన. మీరు ఎంతవరకు చేయగలరో అదే చేయండి. బాడీని ఎప్పుడు కూడా పుష్ చేయదు. లిజన్ యువర్ బాడీ. ఓకే, ఎక్సేల్ పాదహస్తాసనం. మనం ఫ్రంట్ బెండ్ అవ్వాలి. మన చేతులు మీకు ఎంతవరకు టచ్ అయితే అంతవరకు టచ్ చేయండి. ఓకే, రైట్ లెగ్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి ఇన్హేల్ చేస్తూ మన లెగ్ ని ఎంతవరకు స్ట్రెచ్ చేయగలము మనం తీసుకెళ్ళి లెగ్ ని బాగా స్ట్రెచ్ చేయడం చూద్దాము. ఇన్హేల్ చేస్తూ ఆసన సంచలనాసన. ఎక్సేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఓకే, మన కాల్ రెండు కూడా దగ్గరగానే ఉండాలి. గ్యాప్ ఏమి ఉండకూడదు. చతురంగ దండాసనం. చతుర అంటేనే 4. 4 మీద మన బాడీని వెయిట్ చేస్తున్నాం కాబట్టి స్టిక్ లాగా ఉంటుంది. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ సాష్టాంగ నమస్కారాసన. Exhale, kneel down. Inhale, chest down, or forehead also down. Sahasranga Namaskara. Slowly forward ముందుకు వచ్చి ఇన్హేల్ చేస్తూ భుజంగాసన. కాళ్ళు ఎప్పుడు కూడా టుగెదర్ ఉండాలి. స్లోగా ఎక్సేల్ చేస్తూ మన కాళ్ళు అనేవి మొత్తం పామ్ మ్యాట్కి ఇదవ్వాలి. మనం బాగా స్ట్రెచ్ చేయాలి. ఓకే, అధోముఖాసన. ఇక్కడ నుంచి మనం ఏ లెగ్ అయితే తీస్తామో అదే లెగ్ ముందుకు తీసుకొద్దాం. రైట్ లెగ్ ని బాగా స్ట్రెచ్ చేయాలి. ఇన్హేల్ హస్త సంచలనాసన. ఎక్సేల్ పాదహస్తాసన. ఇన్హేల్ రైజ్ యువర్ హ్యాండ్స్. హస్తోత్తరాసన. ఎక్సేల్ ప్రణామాసన. ఓం రవయే నమః. ఓం రవయే నమః. Slowly raise your hands up. Back bend. Hastottanasana. Forward bend. Padahastasana. Left leg out. Asasanchalnasana. Breathe in. Breathe out చేస్తూ మన రైట్ లెగ్ కూడా బ్యాక్ వెళ్ళాలి. మన లెగ్స్ రెండు టుగెదర్ ఉండాలి. ఓకే, చతురంగ దండాసన. ఇన్హేల్ ఎక్సేల్. మన సాష్టాంగ నమస్కారాసన. స్లోలీ ఫ్రంట్కి వచ్చి భుజంగాసన. ఎక్సేల్ చేస్తూ అధోముఖాసన. బాగా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు ఏ లెగ్ అయితే తీసుకున్నా అదే లెగ్ ఫ్రంట్ తీసుకొస్తారు. లెగ్ ఫ్రంట్ తీసుకొచ్చి బాగా స్ట్రెచ్. హస్త సంచలనాసన. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ రైట్ లెగ్ కూడా ఫ్రంట్ తీసుకొచ్చి పాదహస్తాసన. ఇన్హేల్ చేస్తూ పైకి లేసి మనం బ్యాక్ వైపు బెండ్ చేసి హస్త ఉత్తానాసన. ఎక్సేల్ చేస్తూ మన హ్యాండ్స్ ముందు తీసుకొచ్చి ప్రణామాసన. ఒకసారి మీరు చెయ్యండి. ఇప్పుడు నేను చూస్తాను, నేను చెప్తా ఉంటాను మీకు. ఓం సూర్యాయ నమః. ప్రణామాసన. హస్త ఉత్తానాసన. రైజ్ యువర్ హ్యాండ్స్ అప్. Slowly back bend. Taking breathe in. Breathe out చేస్తూ పాదహస్తాసన. ఓకే, రైట్ లెగ్ బ్యాక్.
సంచలనాసన బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ లెగ్ ని కూడా, లెఫ్ట్ లెగ్ ని కూడా బ్యాక్ తీసుకెళ్ళండి. కాల్ రెండు టుగెదర్ ఉండాలి. మన ఫేస్ అనేది స్ట్రైట్ గా చూడాలి. ఓకే, చతురంగ దండాసన. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. అష్టాంగ నమస్కారాసన. మన బాడీ, మన నీస్, మన చెస్ట్ కిందకి చేయాలి, టమ్మీ కాకుండా. ఓకే, ఇన్హేల్ చేస్తూ భుజంగాసన. ఓకే, ఎక్సేల్ చేస్తూ అధోముఖాసన. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ ఫ్రంట్. ఓకే, ఎక్సేల్ చేస్తూ అదర్ లెగ్ కూడా ఫ్రంట్ తీసుకురండి. పాదహస్తాసన. ఓకే, ఇప్పుడు స్లోగా బాడీని రైట్ చేస్తూ, హ్యాండ్స్ రైట్ చేస్తూ లేస్తూ హస్త ఉత్తానాసన, బ్యాక్ బెండ్ చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు వచ్చి ప్రణామాసన. ఓకే, ఇప్పుడు లాస్ట్ శ్లోక చెప్తాను. ఓకే, ఒకసారి మీరు స్టే చేద్దరు కానీ అక్కడే కొన్ని కౌంట్స్ లో. ఓకే, ఓం బాణవే నమః. స్టే దేర్, టేక్ ఏ లాంగ్ బ్రీత్. ఓకే, ఓకే, ఓం బాణవే నమః. ఓకే, ప్రణామాసన. ఓకే, హస్త ఉత్తానాసన. పాదహస్తాసన. సంచలనాసన. లెఫ్ట్ లెగ్. ఓకే, చతురంగ దండాసన. లెఫ్ట్ లెగ్ బ్యాక్. సాష్టాంగ నమస్కారాసన. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓకే, మన భుజంగాసన. ఇన్హేల్ చేస్తూ భుజంగాసన. ఓకే, ఎక్సేల్ చేస్తూ అధోముఖాసన. ఓకే, ఇన్హేల్ చేస్తూ మనం ఏ లెగ్ అయితే తీసుకుని లెగ్ ఫ్రంట్ తీసుకొద్దాం. సంచలనాసన. ఇప్పుడు అదర్ లెగ్ కూడా ఫ్రంట్ తీసుకొచ్చి పాదహస్తాసన. ఎక్సేల్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ పైకి లేవండి, వెనకకి బెండ్ అయ్యి బ్రీత్ తీసుకుని హస్త ఉత్తానాసన. ఎక్సేల్ చేస్తూ ప్రణామాసన. ఓకే, ఇప్పుడు మనము ఫలశ్రుతి శ్లోకం చెప్తాము. ఆదిత్యస్త నమస్కారాన్ ఏ కుర్వంతి దినే. సారీ 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 సారీ. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం ఆరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఇప్పుడు ఫలశ్రుతి చూద్దాము. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయుర్ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. ఓకే, స్లోలీ హ్యాండ్స్ మీకు స్థితికి తీసుకొచ్చి సమస్థితికి ఇక్కడి నుంచి రిలాక్స్ అవుదాము. టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. అబ్జర్వ్ యువర్ బాడీ. ఇప్పుడు మనము అర్ధకట చక్రాసన చేస్తాము. అర్ధకట చక్రాసన చేయడం ఎవరెవరు చేయకూడదు, ఎవరికైతే నీ పెయిన్స్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ ఉంది, హెర్నియా, పెట్టిగో, మైగ్రేన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. లేని వాళ్ళు ఎవరైనా చేయండి. చేయడం వల్ల ఏంటంటే మనకు బాడీ బ్యాలెన్స్ అవుతుంది, మైండ్ ఫోకస్ గా, మైండ్ అనేది ఫోకస్ గా తయారవుతుంది. పిల్లలకు కూడా మెమరీ పేపర్ అనేది పెరుగుతుంది, మనకి డైజెషన్ సిస్టమ్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన స్థితిలో ఉన్నాము. స్థితిలో ఉన్నాం. స్థితిలో తాడాసనం నుంచి స్థితికి వస్తాం. హిల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు బాడీ. ఫోర్త్ వన్ దృష్టి ఫ్రంట్. ఓకే, ఇప్పుడు స్లోలీ ఇన్హేల్ చేస్తూ మీ
రైట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్ తీసుకురండి. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ టర్న్ యువర్ పామ్. అగైన్ ఇన్హేల్ చేస్తూ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతవరకు మీరు చేయగలరు, ఎవరు పుల్ చేస్తున్నట్టు ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ బెండ్ టు యువర్ రైట్. Stay there for 5 counts. 1, 2, 3, 4 and 5. Slowly come back. Inhale చేస్తూ ఎక్సేల్ చేస్తూ మన హ్యాండ్స్ ని షోల్డర్ లెవెల్ తీద్దాం. ఇన్హేల్ చేస్తూ టర్న్ యువర్ పామ్ డౌన్వర్డ్స్. స్లోలీ హ్యాండ్ ని మళ్ళీ బాడీ దగ్గరికి తీసుకుందాం. ఇప్పుడు ఇలాగే మనము రైట్ సైడ్ కూడా చేద్దాం. ఇన్హేల్ చేస్తూ రైజ్ యువర్ హ్యాండ్స్ టు షోల్డర్ లెవెల్. ఎక్సేల్ చేస్తూ టర్న్ యువర్ పామ్ టు సీలింగ్. ఓకే, ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ రైజ్ యువర్ హ్యాండ్ బాగా. ఎక్సేల్ చేస్తూ బెండ్ యువర్ లెఫ్ట్. Okay, stay there for 5 counts. 1, 2, 3, 4 and 5. Slowly come back. Inhale చేస్తూ come back. Exhale చేస్తూ హ్యాండ్ షోల్డర్ లెవెల్. ఇన్హేల్ చేస్తూ మన పామ్ డౌన్ చేయాలి, డౌన్ కి. అగైన్ ఎక్సేల్ చేస్తూ మన చేతి ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు రిలాక్స్ అవుదాము. లెగ్స్ apart, hands apart. Take a long breath and breathe out. ఓకే, నెక్స్ట్ మనం వృక్షాసన చేద్దాము. ఓకే, వృక్షాసన అంటే ట్రీ పోజ్. ఇది ఎవరెవరు చేయకూడదు, ఎవరికైతే నీ ఇంజరీస్, నీ పెయిన్స్ ఉన్నా, ఎవరికైనా సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, మైగ్రేన్ ఉన్నా కూడా బెటర్ టు అవాయిడ్. సో ఇది చేయడం వల్ల పిల్లలకి ఫోకస్, మెమరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకు కూడా డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. స్పైన్ అనేది, మనకి బాడీ అనేది బ్యాలెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, స్లోగా స్థితికి వద్దాం. ఎవరైనా చేయలేని వాళ్ళు మన వాల్ సపోర్ట్ తీసుకొని చేద్దాము. మన మ్యాట్ ని వాల్ వేసుకుని మన వాల్ దగ్గరికి వచ్చి చేయగలిగిన వాళ్ళు సపోర్ట్ లేకుండా చేయండి. ఓకే, మన హ్యాండ్స్ మనము ఇప్పుడు స్థితిలో తాడాసనలో ఉన్నాము. ఇప్పుడు స్థితి కొద్ది కీస్ టుగెదర్, టోస్ టుగెదర్, బాడీ లెగ్స్ టు బాడీ. ఫోర్త్ వన్ దృష్టి, మనకి మన దృష్టి. ఓకే, ఇప్పుడు స్లోలీ ఇన్హేల్ చేస్తూ లెగ్స్ ని మన రైట్ లెగ్ ని పైకి, అదర్ లెగ్ టచ్ చేసి ఇలా తీసుకురావాలి. మన టోస్ అనేవి డౌన్వర్డ్స్ చూపిస్తూ ఉండాలి. మన బాడీ స్ట్రైట్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ రైజ్ యువర్ హ్యాండ్స్ టు షోల్డర్ లెవెల్. ఎక్సేల్ చేస్తూ టర్న్ అవర్ పామ్స్. ఇన్హేల్ చేస్తూ రైజ్ యువర్ హ్యాండ్స్, పామ్స్ టుగెదర్. అక్కడ ఓకే, ఎక్సేల్ చేసి స్టే దేర్. దీనివల్ల మనకి హార్మోన్స్ అనేవి కూడా బాగా బ్యాలెన్స్ అదే అవుతుంది. ఫర్ 5 counts. 1, 2, 3, 4 and 5. స్లోలీ ఎక్సేల్, ఇన్హేల్ చేస్తూ మన హ్యాండ్స్ ని షోల్డర్ లో తీసుకొద్దాం. ఎక్సేల్ చేస్తూ టర్న్ యువర్ పామ్. స్లోలీ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ కింద తీసుకొచ్చి ఎక్సేల్, లెగ్ డౌన్. ఓకే, ఇప్పుడు అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. మనకి ఇన్హేల్ చేస్తూ మన లెగ్ ని అదర్ లెగ్ కి సపోర్ట్ చేసుకుని ఫింగర్స్ అనేవి డౌన్వర్డ్స్ చూపించాలి టోస్. ఇన్హేల్ చేస్తూ రైజ్ యువర్ హ్యాండ్స్ టు షోల్డర్ లెవెల్. ఎక్సేల్, టర్న్ యువర్ పామ్. ఇన్హేల్, జాయిన్ both palms. Okay, stay there. 1, 2, 3, 4, 5. ఓకే, స్లోలీ ఎక్సేల్ చేస్తే హ్యాండ్స్ మన షోల్డర్ తీసుకురావాలి. ఇన్హేల్ చేస్తే టర్న్ చేయండి. ఎక్సేల్ చేస్తూ చేతులు కింద తీసుకొచ్చి అదర్ లెగ్ కూడా మనం డౌన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్థితిలో తాడాసన. లెఫ్ట్ లెగ్ అపార్ట్, హ్యాండ్స్ కూడా రిలాక్స్, ఓపెన్ చేసి రిలాక్స్ చేసి ఒక్కసారి టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్.
ఓకే, నెక్స్ట్ మనం ఉత్కటాసన చేద్దాము. ఉత్కటాసన అంటే చైర్ పోజ్ అనమాట. ఇది చేయడం వల్ల మనకి బాడీ అనేది స్ట్రెంగ్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎవరైతే చేయకూడదంటే నీ పెయిన్స్ ఉన్నా, బ్యాక్ పెయిన్, హెవీ బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, విట్టిగో లాంటివి ఉన్నా కనుక, మైగ్రేన్ లాగా ఎక్కువ ఉంటే కనుక బెటర్ టు అవాయిడ్. ఓకే, మన స్థితిలో తాడాసనలో రిలాక్స్ అవుతుంది కదా. ఇప్పుడు స్థితికి వద్దాం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్. ఓకే, హ్యాండ్ టచ్ టు బాడీ, ఫోర్త్ అవుట్ దృష్టి. ఓకే, now inhale చేస్తూ slowly raise your hands to shoulder level. Exhale చేస్తూ turn your palm upwards. Inhale చేస్తూ మన చేతుల రెండింటిని కూడా పామ్ ని జాయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మన బాడీని వెనక్కి బాగా వెనక పుష్ చేసి మన కాల్ బెండ్ చేయాలి. మన నీస్ కూడా మన టోస్ ని మనం ఇలా బెండ్ అయినప్పుడు మనకి కుర్చీలో కూర్చున్నట్టు ఉండాలి. అలాగే మన యొక్క టోస్ అనేది కనిపించాలి. ఓకే, ఇప్పుడు చేతులు పైకి తీసుకున్నాం కదా, పైకి హ్యాండ్స్ చూస్తూ ఉండాలి. స్టే దేర్ ఫర్ 5 కౌంట్స్. 1, 2, 3, 4 and 5. స్లోలీ కమ్ బ్యాక్. మన చేతి కాల్ బెండ్ చేసాం కదా, అది మామూలుగా స్ట్రైట్ గా తీసుకొచ్చి ఇప్పుడు హ్యాండ్స్ ని స్లోలీ రిలీజ్ చేసి ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ అండ్ ఇన్హేల్. నౌ టేక్ ఎ రిలాక్స్. ఓకే, స్థితిలో తాడాసనలో రిలాక్స్ అవుదాము. మనం ఇప్పుడు త్రికోణాసన చేద్దాము. మనం త్రికోణాసన చేయాలన్నప్పుడు ఈ త్రికోణాసన చేయడం వల్ల ఏంటంటే మనకి స్పైనల్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అలాగే మన కోర్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది, మన హ్యాండ్స్, లెగ్స్ అండ్. సో ఇది ఎవరు చేయకూడదంటే నీ పెయిన్స్, హై బీపీ పెట్టుకున్నాడు పెట్టండి, అవాయిడ్ చేయండి. ఈ ఆసన చేయాలంటే మనకి మన మేటకి ఒక ఎండ్కి వచ్చేసి అక్కడి నుంచి స్థితి తాడాసనం వద్దాము. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు బాడీ, ఫోర్త్ వన్ దృష్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మన లెగ్స్ ని స్ప్రెడ్ చేయాలి. మన లెగ్స్ మధ్య కాల్ 3 to 4 feet ఉండేటట్టు లెగ్ ని స్ప్రెడ్ చేద్దాం. అలాగే మన హ్యాండ్స్ ని కూడా స్ప్రెడ్ చేయాలి. ఓకే, నౌ స్లోగా మనము రైట్ సైడ్ చేస్తున్నాము. రైట్ లెగ్ ని 90 degrees టర్న్ చేద్దాం, అలాగే లెఫ్ట్ లెగ్ ని 45 degrees. స్లోలీ ఇప్పుడు మన హెడ్ కూడా మన ఫింగర్స్ ని చూస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ మన హ్యాండ్స్ ని టచ్ చేయాలి, మన టోస్ ని టచ్ చేయాలి. ఫింగర్స్ తో డౌన్ చూసి మళ్ళీ పైకి చూడాలి, మన హ్యాండ్స్ చూడాలి. స్లోలీ కిందకి ఎక్సేల్ చేస్తూ కిందకి చూసి స్లోగా ఫ్రంట్ కొంచెం మనం ఎక్సేల్ చేస్తూ హ్యాండ్ ఫింగర్స్ చూడాలి. ఎక్సేల్ చేస్తూ మన లెగ్ ని, మన హెడ్ ని కూడా ఒకేసారి ముందుకు చూడాలి. ఇప్పుడు ఏ లెగ్ అయితే మనం తీసుకున్న లెగ్ కొంచెం బెండ్ చేసి మళ్ళీ స్థితికి రావాలి. ఇప్పుడు మన రైట్ సైడ్ అయింది కదా, అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాము. ఓకే, ఇన్హేల్, స్ప్రెడ్ యువర్ లెగ్స్. మనం ఇప్పుడు రైట్ లెగ్ 90 degrees, లెఫ్ట్ లెగ్ 90 degrees, రైట్ లెగ్ 45 degrees తిప్పి మన హెడ్ ని కూడా మన టోస్, మన ఫింగర్స్ ని, హ్యాండ్ ఫింగర్స్ ని చూడాలి లెఫ్ట్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇలా ముందుకు బెండ్ అయ్యి మన హ్యాండ్స్ ని మన లెఫ్ట్ లెగ్ టచ్ చేసేటట్టు ఉండాలి. మన రైట్ లెగ్ సైడ్ లోనే స్లోగా రైట్ లెగ్ పైకి చూసి మన ఫింగర్స్ చూడాలి. స్టే దేర్ ఫర్ 5 కౌంట్. 1, 2, 3, 4 and 5. స్లోలీ కింద చూసి స్లోగా ఇన్హేల్ చేస్తూ రైట్ హ్యాండ్ బాడీ పైకి తీసుకొచ్చి ఎక్సేల్ చేస్తూ మన లెఫ్ట్ లెగ్ ఫ్రంట్కి మన
ఫేస్ కూడా ఫ్రంట్ చూడాలి. ఇప్పుడు మనం ఏ లెగ్ అయితే తీసుకెళ్ళామో మళ్ళీ అదే లెగ్ ని తీసుకొచ్చి స్థితికి రా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్థితిలో సాగాల్సిన లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ఏం చేంజెస్ అవుతున్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనము కూర్చొని చేసే దాన్ని ఆసనాలు చేద్దాం. దండాసన అంటాము. సో సిట్ డౌన్. పిక్కల దండాసన ఫస్ట్ రిలాక్స్ అవుదాము. లెగ్స్ అనేది హీల్స్ ఒకదాని ఒకటి ఆపోజిట్ నుంచి మన హ్యాండ్స్ బ్యాక్ టర్న్ చేసి ఇలా మనం సీలింగ్ వైపు చూసి రిలాక్స్ అవుదాం. టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ఓకే, ఇప్పుడు మనము వజ్రాసన చేస్తున్నాం. వజ్రాసనం ఎవరు చేయకుండా ఎవరికైనా నీ పెయిన్స్ లేకపోతే ఏమైనా యాంకిల్ దగ్గర లిగ్మెంట్ దగ్గర ప్రాబ్లం ఉంటే అవాయిడ్ చేయండి. సో ఈ ఆసనం చేయడం వల్ల బెనిఫిట్స్ అయితే మన డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన లెగ్స్ ఫోర్ స్ట్రెంత్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్ గా మనకి సిక్స్ చేయడానికి మన స్పైన్ ఏంటంటే స్ట్రైట్ గా మనకి బెండ్ చేయకుండా స్ట్రైట్ గా కూర్చునే విధానం కూడా బాగా వస్తుంది ఈ ఆసనం చేయడం వల్ల. మెడిటేషన్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే, నా హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ అవుతుంది. ఫోర్త్ వన్ అవుట్ దృష్టి మన ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు స్లోగా లెఫ్ట్ లైన్ బెండ్ చేసి రైట్ లెగ్ మీద తీసుకురావాలి. అలాగే రైట్ లెగ్ ని బెండ్ చేసి లెఫ్ట్ దాని మీద పెట్టాలి. ఓకే, ఇది ఆసన. ఈ ఆసనాలో కూర్చొని జస్ట్ మన హ్యాండ్స్ ని జ్ఞాన ముద్ర, చిన్న ముద్రలో పెట్టుకొని ఒకే ఒక 5 కౌంట్స్ ఉందాము. టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్ స్లోలీ అండ్ జెంట్లీ. 1, 2, 3, 4 అండ్ 5. స్లోలీ మన రైట్ లెగ్ ని స్లోలీ అండ్ జెంట్లీ తీసి అలాగే లెఫ్ట్ లెగ్ తీసి స్థితికి వచ్చాము. స్థితి నుంచి స్థితిలో వెళ్ళి రిలాక్స్ అవుదాం. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. వెనకకి తీసుకెళ్ళి టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. నౌ మనము వజ్రాసన చేద్దాము. మనము అన్నం భోజనం చేసిన తర్వాత చేయగలిగిన ఏకైక ఆసనం మనకు వజ్రాసనం. వజ్రాసనం వల్ల డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైనా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు తప్ప ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి హార్మోన్స్ కూడా బాగా బ్యాలెన్స్ అవుతాయి. మన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కొంచెం చేస్తూ ఉండగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్థితికి వద్దాం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు బాడీ. ఫోర్త్ వన్ దృష్టి. ఇప్పుడు స్లోగా మన లెఫ్ట్ లెగ్ బెండ్ చేసి లెఫ్ట్ లెగ్ బ్యాక్ సైడ్ బెండ్ చేయాలి. నెమ్మదిగా మన వెయిట్ ని లెఫ్ట్ లెగ్ మీద స్టిక్ చేసి ఇప్పుడు రైట్ లెగ్ ని కూడా బెండ్ చేద్దాం. బెండ్ చేసి మన లెగ్స్ అనేది టో మన రైట్ లెగ్ దాని మీద లెఫ్ట్ లెగ్ టో ఉండాలి. ఓకే, అలాగే మన ఫీట్ అనేది బీ షేప్ లో ఉండాలి ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు. ఓకే, ఇది ఇక్కడ ఇలా కూర్చొని మనం జ్ఞాన ముద్రలో ఉండొచ్చు, లేకపోతే మనం ఇలా కూర్చొని ఉన్నా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన మైండ్ అనేది కూడా స్ట్రెస్ లేకుండా ఉంటాము. గట్టికి చాలా మంచిది, గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇది వజ్రాసనం. ఇప్పుడు ఈ వజ్రాసనం నుంచి మనం వృష్టాసనానికి వెళ్దాము. వృష్టాసనం వేయడం వల్ల ఏంటంటే థైరాయిడ్ ఎవరైతే బాధపడతారో వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది వృష్టాసన. వృష్ణం అంటే ఒంటిలాగా మనము. సో ఇది చేయడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైనా సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా వీళ్ళు స్లోగా చేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ అనేది కూడా బాగా తగ్గుతుంది.
సో బాగా ఎక్కువ సివియర్ బ్యాక్ పెయిన్ ఉంటే కనుక స్లో చేయొద్దండి, ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఇది చేయడం వల్ల మనకి లంగ్స్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది, ఎందుకంటే చెస్ట్ అది ఓపెన్ చేసి బాగా బ్రీత్ చేస్తాం కాబట్టి. అలాగే మన ఫేస్ లో గ్లో అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది చేయడానికి స్లోలీ ఇన్హేల్, మనం హ్యాండ్స్ ని నుంచి మనము నిలబడదాము. మీ మీద మన మోకాళ్ళ మీద నిలబడి ముందుకి మన 2 హ్యాండ్స్ తీసుకొచ్చి మన బ్యాక్ సపోర్ట్ చేస్తూ వెనకాలకి ఇచ్చేద్దాం, పెట్టుకుందాం. ఇప్పుడు స్లోగా ఇన్హేల్ చేస్తూ బ్యాక్ పెంచేద్దాం, బాగా పుష్ చేస్తూ ఉన్నాం. స్లోలీ స్టే దేర్. 1 2 3 4 and 5. స్లోలీ ఎక్సెల్ చేస్తూ కమ్ బ్యాక్. సో స్లోగా మళ్ళీ మనం వజ్రాసనానికి వెళ్దాం. ఇక్కడి నుంచి రిలాక్స్ అవుదాం. టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి శశాంక్ వస్తాయి కదా. శశాంకాసన అంటే వజ్రాసన ఎలా కూర్చొని ఉన్నాము, మన హిప్ అనేది మన కాల్ మీద ఉండాలి. ఓకే, స్లోగా నా హ్యాండ్స్ టైట్ చేసి మనం షోల్డర్ తీసుకురావాలి. ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ ఆఫ్ కోర్స్ టర్న్ చేస్తాం. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మన హ్యాండ్స్ పైకి తీసుకొచ్చి ఇక్కడ నుంచి మన హ్యాండ్స్ ని డౌన్ చేసి మన హిప్ కదలకూడదు. మేము ఎంతవరకు బెండ్ అవ్వగలమో అంతే అవుతాం. ఓకే, ఈ ఆసనం చైల్డ్ పోజర్ కూడా అంటాము. శశాంక ఆసనాలు రిలాక్స్ అవుతే డైజెషన్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా వరకు కూడా క్యూర్ అవుతాయి. మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా బాగా క్యూర్ అవుతుంది. పెయిన్ అది కదలకుండా ఉండటం, నీ పెయిన్ ఉన్నప్పుడు చేయొద్దు. మనం ఎప్పుడన్నా ఉంటే కూడా బాగా స్ట్రెంత్ అవుతుంది. నార్మల్ బ్రీతింగ్, స్టే దేర్ ఫర్ 5 counts. 1 2 3 4 and 5. సో ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్, టర్న్ యువర్ ఫామ్, ఎక్స్హేల్. ఓకే, ఇప్పుడు మనము వజ్రాసనం రిలాక్స్ చేద్దాము. మన ఏదైతే రైట్ లెగ్ తీసుకెళ్ళి మన బాడీ షిఫ్ట్ చేసి, అలాగే లెఫ్ట్ లెగ్ కూడా తీసుకెళ్ళి స్థితికి వస్తాము. స్థితి నుంచి స్థితిలో తాడాసనకి వెళ్దాము. లెగ్స్ ఏ పార్ట్స్, హ్యాండ్స్ టు బ్యాక్ అండ్ టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. మీకు ఎలా కావాలంటే అలా కన్వీనియంట్ కూర్చోండి, సైడ్ అండ్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి సుపైన్లోకి వెళ్దాము. సుపైన్ అంటే పడుకుని మనకి బ్యాక్ మీద పడుకుని చేస్తాము. స్లోలీ హ్యాండ్ సపోర్ట్ తోటి స్లోలీ బ్యాక్, లై డౌన్ ఆన్ బ్యాక్. ఓకే, మనం ఇక్కడ రిలాక్సేషన్ ఏంటంటే మన హీల్స్ ని అపార్ట్ చేయాలి, మన లెగ్స్ ని అపార్ట్ చేయాలి. హీల్స్ దానికి ఆపోజిట్ లో ఉండాలి. అలాగే హ్యాండ్స్ కూడా రిలాక్స్ గా ఉండాలి. దీన్ని అమృతాసన అంటాము, శవాసన అని కూడా అంటారు. రిలాక్సేషన్ అవుతాము. అది ఇక్కడ నుంచి స్థితికి రావాలి. అప్పుడు నెక్స్ట్ మనం చేసేది ఉత్తాన పాదాసన. ఉత్తాన పాదాసన చేయడం ఏంటంటే మన అబ్డామినల్ మజిల్స్ అన్ని కూడా బాగా స్ట్రెంథెన్ అవుతాయి. మన లెగ్స్ కోర్ స్ట్రెంత్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఎవరైతే చేయకూడదంటే రీసెంట్ గా ఎవరైనా సర్జరీస్ అయినా, లేకపోతే ఏదైనా నీస్ ఆర్థరైటిస్ అని ఏమైనా ఉంటే కనుక, యాంకిల్స్ అవి ప్రాబ్లమ్ అవుతాయి. ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఓకే, ఇప్పుడు స్థితికి వెళ్దాం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ టచ్ టు బాడీ. స్లోలీ హ్యాండ్స్ మనకు ఓవర్ ద బాడీ తీసుకురావాలి. ఓకే, ఇది స్థితి. మన దృష్టి అనేది మన సీలింగ్ వైపు చూస్తూ ఉండాలి. ఇది స్థితి. ఈ స్థితి నుంచి మనము ఇలా ఉండి కూడా మనం లెగ్స్ రైట్ చేయొచ్చు. లేదంటే కనుక మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే స్లోగా హ్యాండ్స్ ని మన బాడీ దగ్గర తీసుకొద్దాం. ఓకే, నౌ స్లోలీ ఇన్హేల్ చేస్తూ రైజ్ యువర్ లెగ్స్ టు 45 degrees అండ్ ఎక్సేల్. మనం ఇలా లెగ్స్ స్లిప్ చేసినప్పుడు మన అబ్డామిన్ మీదే పడుతుంది ప్రెజర్ అంతా కూడా. ప్లీజ్ స్టే దేర్. 1 2 3 4 and 5. Slowly come down. Hands head go over చేసి
ఇది స్థితికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్థితిలోకి వెళ్దాము. తుపాయి. ఓకే, లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ అపార్ట్. టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు మనము సుపైలో హస్తోత్తానాసన వేస్తాం. అది వేసినప్పుడు దాని కౌంట్ పోసి సేతు బంధాసన వేద్దాము. ఓకే, మళ్ళీ సేతు బంధాసన అంటేనే బ్రిడ్జ్ పోస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం బ్యాక్ పెయిన్ చేస్తాం కాబట్టి మన ఫేస్ లో కూడా గ్లో అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికైనా రీసెంట్ గా సర్జరీ జరిగినా లేకపోతే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, సివియర్లీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి. మనం ఇప్పుడు స్థితికి వద్దాం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్ టచ్ టు బాడీ. ఇది స్థితి. మన హెడ్స్ ని ఓవర్ ద హెడ్ తీసుకొచ్చాం. ఇప్పుడు స్లోగా హ్యాండ్స్ ని నియర్ టు అవర్ బాడీ తీసుకొద్దాం. స్లోగా మన లెగ్స్ ని బెండ్ చేసి, మీకు వీలుంటే కనుక హీల్స్ తగిలితే కనుక టచ్ చేయండి, లేకపోతే ప్రాబ్లం లేదు. మనం మ్యాట్ ని పట్టుకుందాం. ఇప్పుడు ఇన్హేల్ చేస్తే మన బాడీని లిఫ్ట్ చేయాలి. ఈ లిఫ్ట్ చేసినప్పుడు మనకి ప్రెజర్ అంతా కూడా మన షోల్డర్స్ మీదే పడాలి. స్లో ఇన్హేల్, ఎంతవరకు లిఫ్ట్ చేయగలరో అంతే చేయండి. ఎక్కువ ప్రెజర్ ఇవ్వద్దు. స్టే దేర్ ఫర్ 5 counts. 1, 2, 3, 4 and 5. Slowly come down. ఓకే, లెగ్స్ ఫ్రైలో తీసుకెళ్ళాం. హ్యాండ్స్ కూడా ఓవర్ హెడ్ చేసుకుందాం. స్థితికి వద్దాం. స్థితిలో ఏంటి ఇప్పుడు? స్థితిలో తాడాసన. లెగ్స్ అపార్ట్, హ్యాండ్స్ కూడా ఇచ్చేసి టేక్ ఏ లాంగ్ బ్రీత్ అండ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు ప్రోన్ లోకి వెళ్దాం. ప్రోన్ లో ఎక్సర్సైజ్. ప్రోన్ అంటే మనకి ఇప్పుడు మనం ఏంటంటే లైట్ అండ్ టమ్మీ మీద పడుకుంటాం అనమాట. దాన్ని ప్రోన్ లో చేసే ఆసనాలు అంటారు. ఈ ప్రోన్ అనేది ఎవరు చేయకూడదంటే ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఎక్స్పెక్టింగ్ మదర్స్ ఎవరైనా కూడా ప్లీజ్. ఇది మనం చేయడం వల్ల, మనము ప్రోన్ లో చేయడం వల్ల మనకి కంప్లీట్ గా మనకి స్పైన్ అనేది మనం ఎందుకంటే బెండ్ చేసేవాళ్ళు చేస్తాం కానీ మన స్పైన్ అనేది బాగా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. మన కోర్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఓకే, స్లోలీ ఇప్పుడు మనము ప్రోన్ లోకి వెళ్తాము. ప్రోన్ లోకి వచ్చి మన రిలాక్సేషన్ ఎలాగంటే, ఓకే, లెగ్స్ ని హీల్స్ ఒకదాంతో ఆపోజిట్ పెట్టి మన హ్యాండ్స్ ని క్రాస్ చేసుకోండి. రైట్ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ మీద, లెఫ్ట్ హ్యాండ్ వచ్చి రైట్ హ్యాండ్ షోల్డర్ మీద మనం ఇలా చేస్తాం. ఇది రిలాక్సేషన్ ప్రోన్ లో, మకరాసన. దీనివల్ల మనకి బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు నుంచి స్థితి వద్దాం. హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్. హ్యాండ్స్ మనకి పెట్టి మన ఫోర్ హెడ్ అనేది గ్రౌండ్ వెళ్ళాలి. బాగా స్ట్రెచ్ చేయాలి బాడీని. ఇప్పుడు మనం చేసే ఆసనం శల్భాసన చేద్దాము. స్లోలీ ఇన్హేల్ చేస్తూ మన లెగ్స్ ని ఎంతవరకు స్లోగా మన హ్యాండ్స్ ని తీసుకొచ్చి మన థైస్ సపోర్ట్ పెడదాము. స్లోగా మన హ్యాండ్స్ ని మన లెగ్స్ ని రైట్ చేద్దాం. 45 degrees. మనకి ఎంతవరకు లెగ్స్ అంత ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్ ఇలా రైట్ చేస్తాం. మనం వెయిట్ అనేది మన టమ్మీ మీదే పడాలి, మన బటక్స్ కూడాను. ఓకే, స్టే దేర్ ఫర్ 5 counts. 1, 2, 3, 4 and 5. Normal breathing. Slowly come down. Hands overhead. మనం సర్వాసన చేసాం కదా, సర్వాసనకి కౌంటర్ పోజ్ వచ్చేసి భుజంగాసన చేద్దాము. స్లోగా మన హ్యాండ్స్ ని మన
బాడీ దగ్గర తీసుకురావడానికి ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మన బాడీ పైకి లేపాలి. అది కూడా మనకి ఒక నేవల్ వరకే మనము లిఫ్ట్ చేయాలి. ఓకే, ఇన్హేల్ ఫుల్ బాడీ కాల్. Stay there. 1, 2, 3, 4, and 5. And slowly come down. Exhale చేస్తూ హ్యాండ్స్ ని మనం ఓవర్ హెడ్ ఇప్పుడు వచ్చి మనము రిలాక్స్ అవుదాము. లెగ్స్ పార్ట్ హ్యాండ్స్ ని ఓపెన్ చేసి మకరాసనం రిలాక్స్ అవుదాము. ఓకే, ఇప్పుడు స్లోగా మనము సుపైన్లోకి వెళ్దాము. సుపైన్లోకి వెళ్ళి లెగ్స్ పట్ల అమృతాసనలో మనము రిలాక్స్ అవుదాము. ఇప్పుడు దాకా మనం ఎక్సర్సైజ్ చేస్తాం కదా, మన బాడీ అంతా కూడా మనం ఎప్పుడైనా గుర్తుంచుకొని మనం ఎప్పుడైతే యోగాది చేస్తామో కంపల్సరీ మనము రెస్ట్ ఇవ్వాలి బాడీ. అమృతాసనంలోకి వచ్చి మనము రిలాక్స్ అయితేనే మన బాడీకి ఎనర్జీ అనేది వస్తుంది. హడావిడి చేయకుండా మనం చేసిన దాంట్లో 10 minutes అయినా మనం అమృతాసనం రిలాక్స్ అయితే మనకు కావాల్సిన ఎనర్జీ అంతా మనకు వస్తుంది. ఆ రోజు చేయడం వల్ల దాని బెనిఫిట్స్ అన్ని కూడా మనకి వస్తాయి. ఓకే, లెగ్స్ apart, hands apart. Take a long breath in and breathe out. బ్రీత్ కూడా మీరు ఎంత తీసుకోగలరో అంతే తీసుకోండి. ఎక్కువ ఫోర్స్ పెట్టి ఎక్కువ తీసుకోవద్దు. అలాగే ఫేషియల్ మజిల్స్ బాగా గట్టిగా నొక్కేసినట్టు తీసుకోవటం అస్సలు ఎంత తీసుకోగలరో అంతే చేయండి. One more time. Relax. 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 Okay. Take a long breath. ఓకే, ఒకసారి మనం నాడిస్తూ ప్రాణాయామం చేద్దాము. మనకు తెలిసింది కదా ఒకసారి. ఓకే, సరే లీవ్ చేసేద్దామా? మీరు మెయిన్ రూమ్ లో జాయిన్ అవ్వండి అందరూ. సరే, ఇక్కడ బ్రేక్అవుట్